నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. విషింగ్ ఎవ్రీవన్ అ హ్యాపీ అండ్ మెరీ మెరీ క్రిస్మస్. సో ఈ వారం అంతా కూడా మనం చెన్నై ప్రాంతపు రుచుల్ని చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 ప్రత్యేక చెన్నై వంటకాల్ని మనకి పరిచయం చేయడానికి పింకీ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. హలో పింకీ గారు. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎలా ఉన్నారు? సూపర్బ్ అండి. సో ఎస్, ముందుగా మీకు మేరీ మేరీ క్రిస్మస్. అనుష, మీకు కూడా హ్యాపీ క్రిస్మస్. ఈటీవీ ప్రేక్షకులకు కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ పింకీ గారు. సో ఎస్, మరి ఈ వీక్ అంతా కూడా మాకు చెన్నై స్పెషల్స్ ని చూపిస్తూ ఉన్నారు కదా. అండ్ అందులోనూ ఈ రోజు అయితే క్రిస్మస్ స్పెషల్. మన సెట్ కూడా చూసారా, క్రిస్మస్ థీమ్ తోటి నిండిపోయింది. మంచి రెడ్ అండ్ వైట్. నేను కూడా వైబ్ అవుతున్నా, దానికి మ్యాచింగ్ రెడ్ అండ్ వైట్ వేసేసుకొని వచ్చేసాను. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. సో అయితే పింకీ గారు, మరి ఫస్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు ఈరోజు? బ్రెడ్ క్రీమ్ కేక్. మరి కేక్ అంటే ఇది బేకింగ్ అది అంతా ఉంటుంది? అదంతా అవసరం లేదు, స్ట్రీమ్ అవసరం లేదు, బేకింగ్ అవసరం లేదు. ఓ యా. సో స్టీమ్ కూడా లేదా? లేదు, స్టీమింగ్ బేకింగ్ ఏది లేకుండా కేక్ లేదు. ఓకే, అయితే మరి లేట్ చేయకుండా చూసేద్దాము. ఓకే. బ్రెడ్ క్రీమ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ క్రీమ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, బ్రెడ్ క్రీమ్ కేక్ ఇందాక చెప్పినట్టు నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నానండి. అంటే మీకు స్టీమింగ్ బేకింగ్ ఏది లేకుండా 10 minutes లో అయిపోతుంది అన్నారు కాబట్టి ఆ తర్వాత నేను ట్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, ఈజీగా చేస్తారు. ఓకే, అయితే సో ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఏం చేద్దామండి? ఫస్ట్ పాకం స్టార్ట్ చేసుకుందాము. పాకమా? ఓకే. సో దానికి స్టవ్ ఆన్ చేయాలి కాబట్టి స్టవ్ ఆన్ చేయాలి. పాకం స్టార్ట్ చేద్దాము. తగినన్ని వాటర్ వేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకున్నాం. దీంట్లో షుగర్ వేసాం. ఓకే. ఓకే, సో ఇది మనం ఇలా పాకం పట్టుకోవాలి. ఇందులో ఒక 3-4 ఇలాచీలు వేద్దాము. ఓకే. సో పింకీ గారు, మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయండి? బాగా ఉంటాయండి. మార్నింగ్ చర్చ్కి వెళ్ళేసి వచ్చి 1 month నుంచే మేము స్టార్ట్ చేస్తామన్నమాట సెలబ్రేషన్స్. ఇంట్లో డెకరేషన్ కానీ, పిండి వంటలు చేసుకోవడం, రిలేటివ్స్ రావడం, ఫ్రెండ్స్ రావడం, అందరం కలిసి చేసుకున్న తర్వాత క్రిస్మస్ రోజు మేము చర్చ్కి వెళ్ళేసి వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి ఇంటికి వచ్చి బాగా వంట చేసుకొని, ఆ రోజు బిర్యానీ కూడా ఉండాలి, స్వీట్ కేక్స్ ఖచ్చితంగా. నైస్. ఎప్పుడన్నా శాంటా క్లాస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేశారా? లేదండి, ఇంట్లో లేదు. ఓకే. ఇప్పుడు మనము కాస్త కుంకుమ పువ్వు వేద్దాం కలర్ కోసం. ఓకే. తర్వాత కాస్త కలర్, ఫుడ్ కలర్. ఓకే. ఫుడ్ కలర్ వేసాయి కానీ నైస్, మంచి ఆరెంజిష్ కలర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాం. ఓకే. సో నార్మల్ మన బ్రెడ్ ని ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాము. పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ ఇవ్వండి. ఇదిగోండి. ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ వేద్దాము. ఓకే. తర్వాత ఇది మిల్క్ పౌడర్. ఓకే, పాలపొడి. సరిపడంత వేసుకుందాము. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఓకే. సో అయితే పింకీ గారు, ఇటు ముందు స్టార్ పెడతారు ఆ మంత్ లో అని చెప్పి, ఎందుకంటే దాని వెనకాల రీజన్ ఏంటి? జీసస్ పుట్టే ముందు అది ఒక నక్షత్రం అనేది వెలుస్తుంది అనమాట, ఆకాశంలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఉండాలి అనేసి ఆ దేవుడి గుర్తు నక్షత్రం అనేసి ఆ స్టార్ ని పెడతారు. ఓ నైస్. సో దానికి ప్రతీకగా అందరూ కూడా ఇంటి ముందు స్టార్ ని పెట్టుకుంటారు అన్నమాట. సో మనం ఇది మిక్స్ చేసుకోవాలి అనుష. సో ఈ పాకం అయ్యింది. ఓకే, ఆఫ్ చేసి. ఓకే.
ఇప్పుడు ఈ స్లైస్ ఉంది కదా, బ్రెడ్ స్లైస్, దీంట్లో ఈ స్టఫ్ని పెట్టుకుందాం. ఓకే. ఇలా ఫిల్ చేయాలి ఇందులో. ఓకే, దాన్ని చుట్టూతో మొత్తం అంతా కూడా ఫిల్ చేయాలి. ఇంకో స్లైస్ తీసుకొని దీన్ని కవర్ చేసుకోవాలి. ఓకే. ఇలా క్రీమ్ అప్లై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం అనుష. ఓకే, అన్నీ అలాగే చేసుకుందాము. ఓకే. సో అయితే పింకీ గారు, నాకున్న క్రిస్మస్ మెమరీస్ అవి ఏంటి అంటే, ఇలా మీరు అన్నట్టు అంటే మీరు ఎలా అందరికీ పంపించి హ్యాపీగా ఫీల్ అవుతారో వండిన వంటకాలు ఇవన్నీ కూడా. సో మాకు కూడా ఈ రోజ్ పూలు అంటాము, అది కూడా చేస్తారు, అవి ఖచ్చితంగా చేయాలి కదా, అవి బాగా ఇష్టపడతారు. అండ్ డెఫినెట్లీ కేక్ అయితే కంపల్సరీ ఉంటుంది, అండ్ దానికి తోడు బిర్యానీ. సో ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తారండి, రోజ్ పూలు ఇవి కూడా. ఓకే. సో ఇలా పెట్టుకున్నాం కదా, క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఈ సిరం వేరే బౌల్లో తీసుకుందాం. ఓకే. సో ఈ షుగర్ సిరప్ని దీంట్లోకి తీసుకుందాం. ఓకే. దీన్ని ఇప్పుడు డిప్ చేసుకుందాం. ఓకే. సో 2 sides కూడా డిప్ చేసుకోవాలి. ఓకే. ఓ, డిప్ చేసుకొని మళ్ళీ ప్లేట్లోకి ప్లేట్లో తీసుకుందాం. సో పిల్లలు ఏది బాగా తింటారండి క్రిస్మస్ రోజు ఇంట్లో? కంపల్సరీ క్రిస్మస్ అంటే ఇది పిల్లలకు ఉండాల్సిందే అన్నట్టు ఏది చేస్తారు? నాన్ వెజ్. నాన్ వెజ్లో ఫిష్ బిర్యానీ. ఫిష్ కర్రీయా బిర్యానీయా అండి? ఫిష్ కర్రీ ఒకటి, ఫ్రై, బిర్యానీ, కేక్. రోజ్ కేక్స్ కూడా బాగా ఇష్టపడతారు. సో ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే క్రిస్మస్ రోజు. ఓకే. సో ఇది మనం డిప్ చేసుకున్నాం కదా, దీంట్లో కాస్త కోకోనట్ పౌడర్. సో దాని మీద జస్ట్ అలా చల్లాలి. డ్రై ఫ్రూట్స్. సో పింకీ గారు, గార్నిషింగ్ అయిపోయిందా? అయిపోయింది అనుష. చెర్రీ పెడదాము. ఓకే. కాస్త షుగర్ సిరప్ వేసేయండి. ఓకే. సో ఇప్పుడు దీని మీద మనం షుగర్ సిరప్ వేసుకుంటున్నామండి, మళ్ళీ లాస్ట్లో కొద్దిగా ఇలా. సో చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి బ్రెడ్ క్రీమ్ కేక్. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్రెడ్ క్రీమ్ కేక్కి కావలసిన పదార్థాలు: పంచదార, యాలుకలు, కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్, ఫ్రెష్ క్రీమ్, పాలపొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ ముక్కలు, చెర్రీస్. బ్రెడ్ క్రీమ్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, పంచదార, యాలుకలు, కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఫ్రెష్ క్రీమ్, పాలపొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలకి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి మరో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని అందులో 2 వైపులా అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్, చెర్రీస్తో గార్నిష్ చేసి పైనుంచి పంచదార పాకం వేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ క్రీమ్ కేక్ రెడీ. బ్రెడ్ క్రీమ్ కేక్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఇక ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము పింకీ గారు. అనుష, కానీ ఇలాగే తినకూడదు, అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకొని పెట్టుకొని తినాలి. ఓ, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా ఒక 1 hour తర్వాత తినాలి. ఓకే. ప్రస్తుతానికి నాకైతే అలాంటి మొహమాటాలు ఏం లేవు, నేను తినేస్తాను. ఓకే. సో ఆడియన్స్, మీరైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 1 hour అయిన తర్వాత, చల్లబడిన తర్వాత తింటే బాగుంటుందంట. అసలు ఇంత సింపుల్ రెసిపీని ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యానా అర్థం కావట్లేదు. నాట్ ఈవెన్ హార్డ్లీ గట్టిగా చేస్తే 5 minutes. అవును, అంతే.
అండ్ ఎంత టేస్టీగా ఉంది తెలుసా, ఆ కోకోనట్ది ఎస్పెషల్లీ ఆ ఫ్లేవర్ అయితే అలా తెలుస్తోంది. ఇట్స్ అమేజింగ్ అండి. అంత టాపింగ్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా క్రంచీగా తగులుతూ, అంటే మనకి బ్రెడ్ అంటే లైక్ సాఫ్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో ఆ పైన నట్స్ అవి ఆ క్రంచీనెస్ని యాడ్ చేస్తూ, ఈవెన్ దట్ కోకోనట్ పౌడర్ కూడా యమ్మీ, అండ్ మధ్యలో దట్ ఫ్రెష్ క్రీమ్, ఓవరాల్ సూపర్గా ఉందండి. అ వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే మాకు చేసి చూపించేసేసారు ఆన్ దిస్ బ్యూటిఫుల్ క్రిస్మస్ డే. సో నెక్స్ట్ ఏం రెసిపీని చేసి చూపించబోతున్నారు? చిల్లీ గార్లిక్ పొటాటో. చిల్లీ గార్లిక్ పొటాటో. ఓకే, సో ఇస్ ఇట్ స్నాక్ ఐటమ్ అండి? స్నాక్ ఐటమ్, అది కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో నాకు తెలిసి ఇంకా చిల్లీ గార్లిక్ పొటాటో అంటే అది కొంచెం హాట్ ఐటమే అనుకుంటా. హాట్ ఐటమ్. ఓకే, సో ఫస్ట్ స్వీట్ కాబట్టి నెక్స్ట్ హాట్. ఓకే, చిల్లీ గార్లిక్ పొటాటోకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. చిల్లీ గార్లిక్ పొటాటోకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, అయితే మంచి స్నాక్ హాట్ ఐటమ్. అవును అనుష, ఇందాక స్వీట్ తిన్నాం కదా, ఇప్పుడు హాట్ తిన్నాం. ఓకే, సో మీకు పర్సనల్లీ ఏది ఇష్టం, స్వీటా హాటా? హాట్ ఇష్టం. హాటే ఇష్టమా? ఓకే ఫైన్. సో ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం? బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌలా? అవును, ఇదిగోండి. ఇందులో ముందుగా మైదా పిండి. అవును, మైదా వేసుకున్నాం కదా అనుష, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇది బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అన్నమాట. ఓకే, ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప. ఇది తురుముకుందాం. సో యాక్చువల్లీ ఇది ఉడికించి పెట్టుకున్నాం కదండి, చాలా మెత్తగా ఉంటుంది కదా, మళ్ళీ గ్రేట్ చేసుకోవడం ఎందుకు? తొందరగా అయిపోతుందని. ఓ, తొందరగా మనకి ఉడకడం అది అవుతుందా? ఓకే. సో పింకీ గారు, క్రిస్మస్ అంటే మనకి అఫ్కోర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ వంటకాలు, చర్చ్ ప్రేయర్స్, వీటితో పాటు గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా. సో మనకి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి అండ్ మనం కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. సో మీకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటండి క్రిస్మస్లో? కేక్స్, డిఫరెంట్ కేక్స్ పంపిస్తారు. ఓకే, అండ్ అలానే మీరు పంపించేది? నేను కూడా కేక్స్, పిండి వంటలు అని చెప్పాను కదా, అది. ఇంకా ఏంటంటే మేము కొంచెం లేని వాళ్ళకి, మా పిల్లలు మేము నైట్ హౌస్లో వెళ్ళేసి బెడ్షీట్స్ కానీ ఫుడ్ కానీ ఇస్తాం. వావ్, దట్స్ రియల్లీ నైస్ అండి. సో నైట్ టైంలో వెళ్తారు? నైట్ టైంలో వెళ్తాం. ఓకే, సో ఇది మనం మిక్స్ చేసుకుందాము. కొన్ని వాటర్ తీసుకుందాం. సో అయితే పింకీ గారు చెప్పండి, చెన్నైలో మీరు విజిట్ చేసిన ఫేమస్ చర్చెస్ ఏంటి? వెల్లంగిని అండి. చాలా చర్చెస్ ఉన్నాయి, నాకు ఇష్టమైన చర్చ్ అంటే వెల్లంగిని. అండ్ అలానే చెన్నైలో ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్ ఏంటండి, ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయండి. చర్చెస్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, మ్యూజియం ఉన్నాయి, జూ ఉంది. సో మీరు ఎక్కువగా ఎక్కడ వెళ్ళేవారు? బీచెస్కి వెళ్ళేవాళ్ళం అండి. బీచెస్ బాగా ఇష్టమా? అవునండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ. సో చెన్నై అంటేనే డెఫినెట్లీ అందరికీ ఫస్ట్ ఫేవరెట్ అన్నది బీచెస్ అనుకుంటా. సో బీచెస్లో కూడా చాలా ఉంటాయి కదా, దాంట్లో పర్టికులర్ బీచ్ ఏదన్నా ఉందా మీ ఫేవరెట్ బీచ్? మెరీనా బీచ్ అండి. మెరీనా బీచ్ మీ ఫేవరెటా బాగా? ఓకే, పిల్లలకి కూడానండి? పిల్లలకి కూడా. ఓకే, ఇలా చేసుకున్నాం కదా, ఉండలా చేసుకున్నాం. ఇలా ముద్దలా చేసుకున్నాం అనుష. పీట ఇవ్వండి. ఓకే, ఇదిగోండి చపాతీ పీట. చపాతీ పీట పైన ఇలా చేసుకుందాం. ఈ ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. బాగుంటుంది కూడా. ఓకే, దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం అనుష. ఓకే పింకీ గారు, నైఫ్ అక్కడ ఉంది చూడండి. ఓకే, ఒక ప్లేట్ ఇవ్వరా? ఓకే, ఇదిగోండి. ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసుకుందాము. ఓకే, చిన్న ఆయిల్ మూత కానీ ఏదైనా ఉంటుంది కదా, క్యాప్ ఇలా ప్రెస్ చేసుకుందాం. ఓకే, సో మరీ ఎక్కువ ప్రెషర్ లా కాకుండా లైట్గా. ఆ లోపు మనము వాటర్ వేడి చేసుకుందాము. ఓకే,
ప్యాన్ పెట్టేసుకున్నానండి. వాటర్ ఇచ్చేస్తారా? వాటర్ వేసుకుందాం అనుష. ఓకే. ఆ లోపు మనము సో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అని ఆ క్యాప్ తోటి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. ఓకే, ఇలా అవుతుంది. ఓకే, ఈ ప్లేట్లో పెట్టుకుందాము ఒక్కొక్కటి. ఓకే. సో అలా ప్రెస్ చేసి పెట్టుకున్నవన్నీ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. ఓకే, ఓకే. సో ఇవన్నీ కూడా ఇంకా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటండి? మనము ఇందాక వాటర్ వేడి చేసుకున్నాం కదా, ఈ వాటర్లో వేసేసుకుందాం. ఓకే, ఓకేనా? సో వాటర్ ఆల్రెడీ మనకి ఇందాకే పెట్టేసాం కాబట్టి బాగా ఉడికిపోయి ఉన్నాయి నీళ్ళు. ఈ రెసిపీ ఇంట్లో ఎవరికి బాగా ఇష్టం అండి? మా హస్బెండ్కి ఇష్టం అండి. ఓకే, ఏమంటారు, బాగా ఇష్టంగా అడిగి చేయించుకుంటారా ఇది? అడిగి చేయించుకుంటారు. ఓకే. మూత ఏమన్నా పెట్టుకోవాలండి? అవసరం లేదండి, ఇంతే. ఓకే. సో పింకీ గారు ఇవి ఉడికిపోయాయి కదా? అవును. నెక్స్ట్ కోల్డ్ వాటర్లోకి తీసేసుకుందాం. ఆ బాల్ ఇవ్వండి. ఇదిగోండి. అనుష, ఆ లోపు మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. ఓకే. సో పింకీ గారు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? ఈ వాటర్ని వడగట్టేసుకుందాము. ఓకే, ఇదిగోండి బౌల్. మీ ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు పింకీ గారు? ఫ్రీ టైంలో మ్యూజిక్ వింటాను. లిజనింగా? ఓకే. అంతేనే ఏమన్నా పాడాలు కూడా? లేదా, వింటాను. వినడం వరకే. ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ బాగా ఇష్టపడతారు? మెలోడీ మ్యూజిక్, స్లో సాంగ్స్ అంటే ఇష్టం. ఫీల్ గుడ్ సాంగ్స్ అంతే. ఓకే, అక్కడ పెట్టేసి. సో పాన్ హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఉల్లికాడ వేసుకుందాం. కారపొడి వేసుకుందాం. టమాటో సాస్ వేసుకుందాము అనుష. ఓకే. సోయా సాస్. సోయా సాస్ కూడా. వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఓకే. సో వెల్లుల్లి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, వెల్లుల్లి రెబ్బలు. తర్వాత ఇందులో నువ్వులు వేసుకుందాం. ఓకే. వావ్, ఎంత మంచి కలర్ వచ్చిందో. 2 స్పూన్స్ వేసుకుందాం. సో సేమ్ మనకి రెస్టారెంట్లో దట్ చైనీస్ ఐటమ్స్ ఎలా అయితే ఉంటాయో ఆ గ్రేవీ, ఆ సాస్ కన్సిస్టెన్సీ కొంచెం ఆ టైప్లో వచ్చేసింది ఇదంతా కూడా. కాస్త సాల్ట్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అండి, ఇది మనం తీసి పెట్టుకున్నాం కదా ఆలుది, ఇది ఇందులో వేసేసుకో. ఓకే. సో ఇదంతా ఇంకా కలుపుకోవడమే. అంతే. సో పింకీ గారు ఇలా ఎంతసేపు మగ్గించుకోవాలండి? 2 minutes మగ్గించుకోవాలి అనుష. సో పింకీ గారు 2 minutes అయిపోయింది కదా, ఉడికిపోయిందా? ఉడికిపోయింది అనుష. ఓకే. ఆఫ్ చేసుకుందాము. డన్. స్ప్రింగ్ ఆనియన్స్ తోటి కొద్దిగా గార్నిష్ చేసుకుందాం అనుష. ఓకే. రెడీ అయిపోయింది అనుష. వావ్, చిల్లీ గార్లిక్ పొటాటో రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిల్లీ గార్లిక్ పొటాటోకి కావలసిన పదార్థాలు: మైదా పిండి, ఉప్పు, ఉడికించుకున్న బంగాళాదుంపలు, నూనె, ఉల్లికాడలు, కారం, టమాటో సాస్, సోయా సాస్, వెల్లుల్లి తరుగు, నువ్వులు,
చిల్లీ గార్లిక్ పొటాటో తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, ఉప్పు, ఉడికించుకున్న బంగాళాదుంపలను తురిమి వేసుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. పీటపై వేసి సిలిండర్లా ఒత్తుకోవాలి. తర్వాత చిన్న ఉండల్లా తీసుకుని పైనుంచి ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడయ్యాక అందులో ఒత్తుకున్న పొటాటోస్ వేసి ఉడికించుకొని చల్ల నీళ్లలో వేసి నీళ్లు వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లికాడలు, కారం, టమాటో సాస్, సోయా సాస్, వెల్లుల్లి తరుగు, నువ్వులు వేసి వేయించుకోవాలి. అందులో సరిపడా ఉప్పు, పక్కన పెట్టుకున్న పొటాటో బిట్స్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ గార్లిక్ పొటాటో రెడీ. చిల్లీ గార్లిక్ పొటాటోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. పింకీ గారు ఒక ఫోర్క్ ఇచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. టూ గుడ్ అండి, వావ్. సో 2 సూపర్ గుడ్ రెసిపీస్ని మా వ్యూవర్స్ అందరికీ కూడా పరిచయం చేసేసారు పింకీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అనిషా. సో చూసారు కదండి, బ్రెడ్ క్రీమ్ కేక్ అండ్ అలానే చిల్లీ గార్లిక్ పొటాటో 2 కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరొక ఎపిసోడ్లో చెన్నై ప్రత్యేక వంటకాలతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామండి, నేను పింకీ గారు. సో మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.